హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. ఈరోజు నేను నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. నాకు పెద్దవంటే ఇష్టం ఉండదండి. ప్లస్ నా ఏజ్ని బట్టి కూడా నేను ఒక సింపుల్గానే వాడుతుంటాను. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తీసిన కలెక్షన్ అండి. ఎక్కువగా డైలీ వేర్కి పెట్టుకునేటట్టుగానే తీస్తాను నేను. మరీ హెవీగా ఉంటే కూడా నా చెవు చాలా మెత్తగా ఉంటుంది. సో దానికి నేను ఎక్కువగా వెయిట్ అయితే తీసుకోను. మినిమం 4 to 5 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. మా అమ్మాయి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. తను కూడా పెద్దగా ఇష్టపడదు. తనవి కూడా వేరే ఉన్నాయి, అవి కూడా చిన్నగానే ఉంటాయి. ఎక్కువ 4-5 గ్రామ్స్ ఎక్కువ ఊరికే కొనేసి బీరువాల్లో పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదండి. డైరెక్ట్ మనం వాడుకునేవే ఎక్కువ కొనుక్కోవాలని ప్రిఫర్ చేస్తాను నేను. బ్యాంగిల్స్ కానివ్వండి, చైన్స్ కానివ్వండి, సింపుల్గా వేసుకునేవి. ఇదిగోండి ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇదిగోండి ఫస్ట్ ఒక సెట్ చూపిస్తున్నాను. సీజెడ్స్ కమ్మల్ది. మనం ఎప్పుడైనా ఈ స్టోన్ వెయిట్ తీసుకున్నప్పుడు ఈ బిల్స్ అనేవి చాలా జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే మనకి స్టోన్స్ ఒక్కొక్కసారి ఎక్కువ వెయిట్ వేసినా కూడా తెలియదు కదా. ఇదిగోండి గ్రాస్ వెయిట్ వచ్చేసి 5.82 ఉంది, నెట్ వెయిట్ వచ్చి ఇంత ఉంది. సో మనకి ఇంత తగ్గింది. రేపు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఇంత గోల్డ్ మనకు వస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తే ఇంకో వస్తువు కొనుక్కోవాలంటే ఎలా అనేది. సో తప్పకుండా మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే కొన్ని మనకి ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. ఇవి వచ్చేసి నాకు 24,250 రూపీస్ పడిందండి. జస్ట్ ఇవి కొని నేను 4 months అయింది. నవంబర్లో మార్చుకున్నాను అనమాట. నా పాతవి కూడా సేమ్ వెయిట్ ఉన్నాయి. అవి చేంజ్ చేస్తే 14,000 వచ్చింది. ఇవి వచ్చేసి అన్కట్ డైమండ్స్ అండి. దానికి వేరే సెట్ అనమాట అవి. ప్లస్ పర్ల్ వేసాడు కాబట్టి దానికి కూడా వెయిట్ ఎక్కువ వచ్చేసింది. అదిగోండి అన్కట్ డైమండ్స్, ఎమరాల్డ్ ప్లస్ పర్ల్ అనమాట. అది ఆ పర్ల్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఇటువంటివి తీసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా కూడా ఆ బిల్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఇది 6.666 ఉందంటే దాదాపు మనకి 1 గ్రామ్ పైన పర్ల్స్ ఆ వెయిట్ వచ్చిందనమాట. ఇది 4.5 వచ్చింది. అవి ఎంత తేడా ఉందనేది మనకి తెలిస్తే తెలుస్తుందండి. అదిగోండి బిఏఎస్ మార్క్ కానివ్వండి అవన్నీ కూడా బిల్స్ మీదే వస్తాయి మనకి. ప్లస్ ఆ ఐటమ్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చాయి కాబట్టి మనం 2000 నుంచి మనకి 916 అనేది కేడిఎం గోల్డ్ రావటం మొదలైంది. ఇంక ఈ ఏప్రిల్ నుంచి అయితే మనకి తప్పకుండా ఆ నెంబర్ ఉన్న వాళ్ళే అమ్మాలి అని అంటే ఇంకా చిన్న షాపులు మనం కొనడానికి లేదండి, పెద్ద షాపుల్లోనే కొనాలి. ఇవి నేను అప్పుడు కొన్నప్పుడు 2015లో 20,650 రూపీస్ అయినాయి. అప్పుడు గ్రామ్ వచ్చి 2,546 రూపీస్ ఉందండి. ఇప్పుడు దాదాపు 5,500 అయిందంటే దాని రేట్ వచ్చి డబుల్ అయిపోయింది. ఇవి వచ్చి కూడా సీసెడ్స్ అండ్ బ్లాక్ స్టోన్ అండి. అది కూడా మామూలుదేను. మనం బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్గా ఉంటాయని తీసుకున్నాను. ఇవి కూడా అన్ని స్టోన్ ఐటెం కదండి, అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు నేను కొన్నప్పుడు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అవుతుంది అనేది కూడా చూపిస్తున్నాను నేను మీకు. తప్పకుండా కొత్తగా కొనే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారని నేను బిల్తో పాటుగా పెడుతున్నాను. అప్పుడు వచ్చి అది 2,766 రూపీస్ ఉందండి. ఏప్రిల్లో 2016లో కొన్నాను నేను. అంటే దాదాపు 6 years అయింది. 15,000 అప్పుడు పడిందండి. అది కూడా 5 గ్రామ్స్ ఉంది అప్పట్లో. అదిగోండి అవి ఎమరాల్డ్కి వాటికి కూడా మనకి సీజర్స్కి అమౌంట్ వేస్తారు కానీ వాటికి బైబ్యాక్ లేదు. ఇది కూడా సీజర్స్ అండి. ఇటువంటిదే ఒక లాకెట్ ఉంది. ఆ లాకెట్కి సెట్ అనమాట. ఇది ఏమన్నా ప్లెయిన్ చైన్కి వేసుకోవచ్చు. ఇప్పుడు పూసలు లాంటివి వస్తాయి కదా, వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. అదిగోండి ఇది బాంబే స్క్రూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగాక ఇవన్నీ పెట్టుకోవాలంటే మెల్లగా అట్లానే మార్చడానికి లేదు. మా అమ్మాయి నచ్చట్లేదు, అలా పెట్టుతున్నాను. ఎప్పుడన్నా పెట్టుకోవచ్చని ఆ బీట్ మార్పిద్దామని చూస్తున్నాను. కింద పూస అనేది పొడుగ్గా అయిపోయింది. ఇదిగోండి అప్పుడు కూడా మనకి ఏది కూడా మనకి గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అని వస్తుందండి. ఎక్కువ ఈ మధ్యకాలంలో స్టోన్స్ అయిపోయినాయి. అప్పుడు నేను కొన్నప్పుడు 12,500 అండి. దాని వెయిట్ వచ్చి దాదాపు 5 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు కొనాలంటే మనము ఇది 2011లో కొన్నట్టున్న 25,000 అవుతాయి. ఇవి అయితే కేడిఎంఏ కానీ 916 ప్లస్ దీనికి బిల్లు లేదండి. అప్పట్లో ఇవి బిల్స్ లేవు, నేను ఊరి దగ్గర కొన్నాను. సో చిన్న షాపుల్లో ఇప్పుడు మరి మారిస్తే ఎంత తీసుకుంటారో తెలియదు. వీటికైతే బిల్స్ ఉన్నాయి. ఇవి షోరూంలోనే కొన్నాను. ఇది 5 years బ్యాక్ కొన్నట్టున్నాను. ఇది వచ్చి మన దాదాపు 15 years అయిందండి. నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ సిఎంఆర్ పెట్టినప్పుడు. ఇవి వచ్చేసి అమ్మ జ్ఞాపకంగా, అమ్మ లేరు ఇప్పుడు, అమ్మ చేయించుకున్నాయి. ఇంకా వాటిని అలా అమ్మ గుర్తుగా ఉంచేసాను. అవండి మొత్తం నావి.
ఇప్పుడు వచ్చే రూల్స్ అన్నీ మారుతున్నాయండి. మీరు గోల్డ్ కొనుక్కునేటప్పుడు తప్పకుండా అవి గమనించుకొని కొనుక్కోండి. ఖచ్చితంగా మనం ఈ చిన్న చిన్న షాపులు, విలేజెస్లో ఉండే షాపుల్లో కొనటానికి లేదు. ఇంకా చేతి వృత్తులను అయితే పూర్తిగా ఇదైపోయినట్టు. మనం ఇప్పుడు అప్పట్లో మనము ఇళ్ళల్లో దగ్గర చిన్న చిన్న షాపుల్లో చేసే హౌస్లో అనే దగ్గర చేయించుకునేవాళ్ళం. ఇప్పట్లో మనకి ఆ గోల్డ్ స్మిత్లు అనేది ఇంకా లేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ బిఏఎస్ మార్క్ చేయించుకోవాలి ఒక్కొక్క వస్తువు అంటే వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో వాళ్ళంతా ఇంకా ఉద్యోగాలు చేసుకోవాల్సిందేనండి పెద్ద షోరూముల కింద. ఇవ్వండి నా కలెక్షను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. దీనివల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటే కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా కూడా మీరు కొనేటప్పుడు కొంచెం గోల్డ్ కొనేటప్పుడు అది కూడా చాలా వాటిలో నాది డిస్కౌంట్ ఉంటుంది. ఆ బిల్లు చూడండి, మీరు ఆపేసి చూసుకుంటే మనకి ప్రతి 4497 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అక్కడ నాకు. అలాగే ఇప్పుడు వచ్చే బిల్లులకు మాత్రం కొత్తగా పెట్టారండి బైబ్యాక్ అనేసి, ఆ స్టోన్ రేట్ అనేసి 50%. ఏవైనా మనకి బిల్స్ ఉన్నాయి అనుకోండి, మనకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. ఆ స్టోన్స్ ఏమి ఉండదు. ప్లస్ మనకి ఎంత గోల్డ్ వస్తుంది అంటే వాటిని ఇరక్కొట్టేసి మనకి అప్పుడు వెయిట్ చెప్తారనమాట. సో అలా కాకుండా మనం బిల్ పెట్టేసుకుంటే వాళ్ళు నెట్ వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టేసి తీసేసుకుంటారు. ఆ స్టోన్ వెయిట్ రేట్ ఎంత రాసి ఉంటే అంత పెట్టేసి తీసుకుంటారనమాట. ఇది పాత బిల్లు అండి. దీనికి అప్పట్లో మరి బైబ్యాక్ లేదు, ఇప్పటికైతే బైబ్యాక్ పెట్టారు. అది ఏంటనేది తెలియదు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి గోల్డ్లో మారుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ బిల్స్ అనేవి తప్పకుండా వాటి మీద మీ గుర్తుగా ఏదైనా రాసుకొని, వాళ్ళు రాసింది కూడా కాకుండా విడిగా పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి, నేను వాటికి ఆన్సర్